ప్రేమ స్నేహం పేరుతో ఓ యువకుడు ఓ యువతికి దగ్గరయ్యాడు. ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. వాడి స్నేహితులు కూడా ఆమెపై కన్నేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ఓ చోటుకు రప్పించారు. 10 మంది ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు ఎన్నో ఇటీవల కాలంలో జరుగుతున్నాయి. తాజాగా అటువంటి సంఘటన ఒకటి జనగామలో చోటు చేసుకుంది. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతికి అదే పట్టణానికి చెందిన మహమ్మద్ ఓవైసీ అనే యువకుడు పరిచయమయ్యాడు. స్నేహం నటించాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడి స్నేహితుల దృష్టి కూడా ఆ యువతిపై పడింది. ఓవైసీ సహకారంతో అతడి స్నేహితులైన జనగామకు చెందిన ముత్యాల పవన్ కుమార్, బొద్దుల శివకుమార్, అబ్దుల్ ఖయూం, పుస్తకాల సాయితేజ, ముత్తడి సుమంత్ రెడ్డి, గుండా సాయి చరణ్ రెడ్డి, ఓరుగంటి సాయిరాం, నెల్లుట్లకు చెందిన నూకల రవి, పసరమడ్లకు చెందిన జెట్టి సంజయ్ అనే యువకులు స్నేహం పేరుతో యువతికి దగ్గరయ్యారు. ఓ రోజున మాట్లాడుకుందామని యువతిని ఓవైసీ అతని స్నేహితులు బయటకు పిలిపించారు. స్నేహితులే కదా అని వారిని నమ్మి ఆమె బయటకొచ్చింది. అలా వచ్చిన ఆమెను కారులో ఎక్కించుకొని జనగామలోనే ఓ గదికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన ఈ ఏడాది జూన్ నెలలో జరిగింది. ఆ భయపడిన యువతి ఆ దారుణ విషయం చాలా కాలం పాటు బయటకు చెప్పలేదు. అనంతరం వారిలో ఓ యువకుడు యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి గోవా తీసుకెళ్లి అక్కడ కూడా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. జనగామకు తిరిగొచ్చాక బాధితురాలు తన చిన్నమ్మ సాయంతో ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారించి బాధితురాలపై 10 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించారు. The Jangam police has received a complaint from a victim girl. In that complaint, the complaint was given by the relative of the victim girl. The complaint stated that the girl was being committed rape by a series of persons. In technical terms, which we call as a gang rape. So, on the basis of the complaint, immediately the express FIR was registered by the Jangam police station. After that, in the line of investigation, Jangam police has detected along with evidences. Total 10 persons are in the custody of Jangam police. We have collected all the necessary evidences to show their involvement in the alleged crime. Also, apart from that, all the recordings of the digital evidences and all the recordings have also been taken. So total 10 members, all the 10 of them are from the Jangam locality. So they are in police custody. ఆగస్టు 13వ తేదీన రంగంలో దిగిన పోలీసులు జనగామలో వారందరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో చిరు వ్యాపారం చేసే చిన్నమ్మ సంరక్షణలో ఉంటోంది. కాగా ప్రధాన నిందితుడు ఓవైసీ జనగామలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. నిందితులందరూ అవివాహితులే. కేసుకు సంబంధించిన వివరాలను జనగామ ఏసీపీ పండరి చేతన్ నితిన్ వెల్లడించారు.